ఒకనాడు ఆ జిల్లాలో గులాబీ పార్టీ జైత్ర యాత్రను కొనసాగించింది. 1-6 మినహా సర్పంచ్ నుంచి ఎంపీ సీట్ల వరకు బీఆర్ఎస్ హవా కొనసాగింది. ఎన్నికలేవైనా విజయం తమదే అనే ధీమాతో గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకునేవి. కానీ గత అసెంబ్లీ ఎన్నికల నుంచి అక్కడ హస్తం హవా మొదలైంది. పార్లమెంటు ఎన్నికల్లో ఒక సీటు హస్తంకు, మరో సీటు కమలానికి దక్కాయి. గులాబీ పార్టీ మొత్తంగా జీరో అయిపోయింది. ఇన్ని పరాజయాల మధ్య ఓ విజయం బీఆర్ఎస్ ను పలకరించింది. ఆ విజయం ఏంటి? ఇంతకీ ఆ జిల్లా ఏది? వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కారు పార్టీ జైత్ర యాత్రకు అడ్డే లేకుండా పోయింది. 10 ఏళ్ల పాటు జిల్లాలో ఏకఛత్రాధిపత్యం చెలాయించారు గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు. అట్టడుగు నుంచి ఉన్నత స్థాయి వరకు ఏ ఎన్నికలు జరిగినా విజయం గులాబీ పార్టీదే అన్న రేంజ్ కొనసాగింది. కానీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల్లో కారు స్పీడ్ కు బ్రేకులు పడ్డాయి. అగ్ర తాంబూలం అందుకున్న జిల్లాలో అధపాతాళానికి పడిపోయింది. ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లకు కేవలం 2 ఎమ్మెల్యేలనే గెలిపించుకోగలిగింది. ఇక లోక్సభ ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదురు కావడంతో గులాబీ శ్రేణులు డీలా పడ్డాయి. కానీ ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించడంతో కొంత ఊరట చెందారు. పార్టీ ఇంతగా పరాజయం పొందడానికి నేతల మధ్య సమన్వయ లోపం, తమకేంటిలే అనే నిర్లక్ష్యమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల తరువాత కొద్ది కాలానికే వచ్చి లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అధినేత కేసీఆర్ మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన బస్సు యాత్రలు సక్సెస్ కావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఊరట చెందారు. ఎమ్మెల్సీగా తమ పార్టీ అభ్యర్థి నవీన్ రెడ్డి గెలవడం కూడా వారిలో కొత్త ఆశలు చిగురించాయి. కానీ లోక్సభ ఎన్నికల్లో 2 స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోవడం, అది 3వ స్థానానికే పరిమితం కావడం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యనే సాగింది. నాగర్ కర్నూలు స్థానంలో కొంత ప్రభావం చూపగలిగినా మహబూబ్ నగర్ స్థానంలో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి అసలు ప్రభావం చూపలేకపోయారు. ఈ స్థానంలో 2009 నుంచి 2019 వరకు వరుసగా బీఆర్ఎస్ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టింది. లోక్సభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ కావడం కూడా నష్టం కలిగించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ కావాలనే తమ పార్టీ ఓట్లను కమలం గుర్తుకు బదిలీ చేసిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. భవిష్యత్తులో ఇక్కడ బీఆర్ఎస్ కు స్థానం ఉండదని కాంగ్రెస్ అంటోంది. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం మళ్లీ పాలమూరు జిల్లాలో పూర్వ వైభవం సాధిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడుతున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పాలమూరు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం, అత్యధికంగా ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ కాంగ్రెస్ పార్టీకి ఉండడం, మరోవైపు మహబూబ్ నగర్ ఎంపీ స్థానంలో బీజేపీ గెలవడంతో ఆ 2 పార్టీలు బలంగా తయారయ్యాయి. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న హస్తం, కమలం పార్టీల మధ్య కారు పార్టీ మనుగడ ఎలా సాగుతుందో చూడాలి.